మనస్సు పడే మౌన రోదన పార్ట్ 33. గౌరికి ఆమె ఎవరో తెలియదు, అమృతకి తెలియదు, శ్రావణికి తెలియదు, సూర్యకి రమణికి మాత్రమే గీత తెలుసు. గీతతో పాటు పక్కన లాయర్. రమణికి చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని బాధలో రమణి ఉన్నది. సూర్య శ్రావణితో కలిసి మెట్లు దిగుతూ గీతను చూశాడు. సూర్య కాస్త కూడా తొనకటం లేదు, బెనగటం లేదు. తల్లి దగ్గరికి వచ్చి తల్లిని గుండెలకు పొదువుకొని నేనున్నాను అనే ఒక హామీ ఇచ్చినట్టుగా ఆ పిచ్చి తల్లికి అర్థమైంది. కానీ రమణికి మాత్రం శ్రావణి ఎలా తీసుకుంటుందో అన్న భయం మాత్రం వణుకుకు గురి చేస్తుంది. సూర్య లాయర్ని సాదరంగా లోపలికి ఆహ్వానించి లాయర్తో పాటు గీతలోనికి అడుగుపెట్టింది. ఇద్దరిని సోఫాలో కూర్చోబెట్టి చెప్పమని సైగ చేశాడు. లాయర్ సూర్యతో, సంధ్య అనే మీ మొదటి భార్య ఆమెకు పిల్లలు పుట్టని కారణంగా గీత అనే సంధ్య చెల్లెల్ని ఇచ్చి మీకు పెళ్లి చేసిందని గీత చెబుతుంది అని లాయర్ అంటే సూర్య అవును అన్నాడు. లాయర్ మరొక్కసారి అంటే మీరు సంధ్య ఉండగానే గీతను పెళ్లి చేసుకున్నారు అంతేనా అన్నాడు. సూర్య అవును అన్నాడు. గీతకి ఏదో అనుమానం మొదలవుతుంది. ఆమె ఊహించింది అది కాదు, కానీ ఏదైతే తను ఓకే అంటున్నాడు కదా అని లాయర్ చెప్పే మాటలు వింటుంది. లాయర్ సంధ్య చనిపోయాక మీరు ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా? గీతని తప్ప అన్నాడు. సూర్య లేదు అన్నాడు. ఒక్కసారిగా అమృత విస్తుపోయింది. భార్యాబిడ్డలతో ఉన్న అతను భార్యని ఎదురుగా పెట్టుకొని కూడా ఆమె నా భార్య కాదంటున్నాడు ఏంటి అని అమృతకి కాస్త పిచ్చి పట్టినట్టే అయ్యి ఇంకా ఇంట్రెస్ట్గా వింటుంది. ఇప్పటి వరకు ఆమెకు గీత గురించే తెలియదు. ఇప్పుడు లాయరు ఇప్పుడు మీరు గీతని భార్యగా అంగీకరిస్తున్నారా అని అంటే సూర్య ఆమె చెప్పిన దాని ప్రకారం లీగల్గా ఆమె నా భార్య కదా అని అన్నాడు. లాయర్ అదే కదా మేము కూడా చెప్పేది అన్నాడు. సూర్య ఇంకా అందులో నేను కాదంటానికి ఏముంది అన్నాడు. లాయర్ అయితే గీతనే మీరు భార్యగా ఆహ్వానిస్తున్నారా మీ జీవితంలోకి అంటే సూర్య మీరు వచ్చింది దానికే అనుకుంటా, ఆమె నా భార్య అని నిరూపించటానికే కదా. నా సంధ్య ఆమెకు పిల్లలు పుట్టరు అనేసి గీతని నాకు ఆమె స్వహస్తాలతో పెళ్లి చేసింది అంతేగా అని సూర్య అన్నాడు. లాయర్ అదే అన్నారు. సూర్య నేను కూడా ఒప్పుకుంటున్నా, సంధ్యకు పిల్లలు పుట్టరు అని. నాకు గీతనిచ్చి పెళ్లి చేసింది అని గట్టిగా నొక్కి వక్కానించి గీత నా భార్య అని కొద్దిగా గట్టిగా చెప్పాడు. అమృతకు కళ్ళు గిరాగిరా తిరుగుతున్నాయి. ఆల్రెడీ చేతిలో ఒక బిడ్డ, శ్రావణి కడుపులో ఇద్దరు అని ఆమె భార్య కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన గీత భార్య అనే సూర్య అంటుంటే శ్రావణి ఏమీ మాట్లాడకుండా నిలబడటానికి గల కారణం ఆమెకు అర్థం కావటం లేదు. పిచ్చి దానిలా ఆ సంభాషణ వింటుంటే ఆమెకే నిజంగానే పిచ్చి పడుతుంది. సూర్య చెప్పే మాటలు శ్రావణి అసలు ఆమెకేమీ పట్టనట్టుగా పాపతో ఆడుకుంటుంది. రమణి గారు అంతో ఇంతో టెన్షన్ పడుతుంటే గౌరీ ఆమెను సముదాయిస్తుంది. సూర్య మాత్రం ప్రశాంతంగా కాలు మీద కాలు వేసుకుని హుందాగా లాయర్ గారికి సమాధానం చెప్తున్నాడు. వచ్చిన గీత కూడా ఇలా జరగదు అనుకుని వచ్చింది, కానీ అలా జరుగుతుంటే వరికి ఆమెకి ఏమీ పాలుపోక నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కాక ఆమె కూడా కాస్త పిచ్చిగానే ఆలోచిస్తుంది. గీత అక్కడికి అనుకుని వచ్చింది ఏంటంటే సూర్యకి శ్రావణితో పెళ్లి జరిగింది. సంధ్య ఉండగానే శ్రావణితో అతనికి ఇన్లీగల్గా ఉంది. అందుకే సంధ్య చనిపోగానే ఆమెను లీగల్ చేశాడు. వెంటనే పిల్లలు అని ఒక పిచ్చి ఆలోచన. అంతలా ప్రేమించాడు కనుక నేనిప్పుడు భార్యగా పోతే నాకు సంధ్య ఆస్తి ఇచ్చి నయానా భయానా చెప్పి పంపిస్తాడు అని ఒక పిచ్చి ఆలోచనలతో ఆమె లాయర్ని పట్టుకొని మరీ వచ్చింది. అక్కడ గీత ఆలోచించిన విధానం ఏంటంటే అసలు ఇన్ని రోజులు కూడా సూర్య ఇంటి దరిదాపుల్లో లేకుండా గీతని ఎలా లాక్ చేశాడో సూర్యకు తెలుసు, గీతకు తెలియదు. అందుకే ఆ పిచ్చి ప్రయత్నాలు. లాయర్ గారు మరి ఇప్పుడు మీరు లాయర్ గారు
మరి ఇప్పుడు మీరు గీతని భార్యగా అంగీకరిస్తున్నారా అని అన్నాడు. సూర్య బేషుగ్గా. సంధ్య తన స్వహస్తాలతో రాసి గీతను నాకిచ్చి పెళ్లి చేసింది అనేగా మీరు చెప్పింది. సంధ్యకు పిల్లలు పుట్టరు అని రెండోసారి పక్కాగా నా సంధ్య గీతనిచ్చి పెళ్లి చేసింది. మరి ఎలా నా భార్య? స్వయంగా గీతనిచ్చి పెళ్లి చేశాక నేను ఆమెను భార్యగా ఎందుకు అంగీకరిస్తాక అన్నాడు. సూర్య ఈ మాటలు అంటుంటే రమణికి శ్రావణిని చూస్తుంటే అసలు ఏమి వినపడనట్టు పాపతో ఆడుకుంటుంది. రమణి ఊహించింది ఓ అంత. ఈ విషయం తెలియగానే శ్రావణి గగ్గోలు పెట్టి పిల్లల్ని తీసుకొని గౌరిని తీసుకొని నేనుండను ఇంట్లో అని వెళ్ళిపోద్ది అనుకుంది. కానీ కనీసం అక్కడ జరిగే సంభాషణ కూడా వినకపోవటం రమణికి ఒకంత ఆశ్చర్యం. మరలా అక్కడ సంభాషణ ఎక్కడ వినాల్సి వస్తుందో అని బుజ్జి మహాకి శ్రావణికి ఇద్దరికి కలిసి చెరొక ఇయర్ బోర్డు పెట్టుకుని సాంగ్స్ వింటున్నారు. ఇక్కడ అమృతకి పిచ్చెక్కిపోతుంది. ఎవతో వచ్చి నేను మీ భార్యని అంటే ఇంట్లో ఉన్న భార్య ఎవ్వతివే నువ్వు అని అరుస్తుంది. కానీ బుజ్జి మహతో ముచ్చట్లు చెబుతూ ఇద్దరు కలిసి సాంగ్స్ వింటున్నారు. అసలు అక్కడ జరిగే సంభాషణ ఇందామని కూడా అసలు శ్రావణికి లేదు. అలా శ్రావణి ప్రశాంతంగా ఉండటం కాస్త రమణి ఊపిరి పీల్చుకుంది. కానీ అమృత మాత్రం అటు వారి సంభాషణ ఇటు శ్రావణి వ్యవహారం చూస్తే పిచ్చి పిచ్చిగా ఉంది. ఆమెకు నేనేదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. గీతను చూస్తే బానే ఉంది మనిషి. సూర్య అవును ఆమె నా భార్య అంటున్నాడు. పక్కన శ్రావణి అతని భార్యగా ఉన్నది. సూర్య పక్కన శ్రావణి ఉందని భయపడతలేదు. శ్రావణి కూడా ఇంత కూడా భయపడతలే. బిడ్డతో ఆడుకుంటుంది. అమృతకు ఆ క్షణం ఇలాంటి వింత ఫ్యామిలీలు నాకే కనపడతాయా లోకంలో? ఎవరికి ఉండవు అనుకుంటా. ఎవరైనా కానీ గీతలా వస్తే శ్రావణి జుట్టు పట్టుకొని గీతని కొట్టి సూర్యని అరచి గోల చేస్తుంది. శ్రావణి అంత ప్రశాంతంగా అసలు జరిగేది కూడా చూడటం లేదు అని అమృత చీపిరి చెప్పులు చాటలు ఎక్కడన్నా కనపడితే ఆమె నెత్తికేసి కొట్టుకుందామన్నట్టు అనిపిస్తుంది. సూర్య కాలు మీద కాలేసుకొని ప్రశాంతంగా సమాధానం చెప్పటం, శ్రావణి పాపతో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయటం. ఇక్కడ గీత ఏదో అనుకుని వస్తే ఏదో అవుతుంటే ఆమె ఒకలా. అబ్బబ్బబ్బా, ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ అందరికంటే అమృతకైతే టెన్షన్ ఎక్కువయ్యి నేనేదో సూర్యని పొందుదామని నేననుకుంటే ఆల్రెడీ భార్యగా ఒక ఆమె గోడెక్కింది. ఇంకొక ఆమె నేను భార్యను అంటూ వచ్చింది. అసలు భార్య బిడ్డలతో ఉన్నామె పిల్లలతో ఆడుకుంటుంది. భర్త ఏం మాట్లాడుతున్నాడు, లాయర్ ఏం మాట్లాడుతున్నాడు కూడా వినటం లేదు. ఇంత పిచ్చిలో అమృత పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఒక్కరోజు అతనిని పొందినా చాలు అనుకున్నా నాకు ఇన్ని ట్విస్టులు, ఇక నాకు అది జరిగే ప్రాప్తం అనుకుంటూ వారి సంభాషణ వినసాగింది. లాయర్ గారు అయితే మీరు గీతని భార్యగా అంగీకరించినట్టేగా? సూర్య అదేంటి అలా అంటారు? ఇప్పటిదాకా అదే కదా మన డిస్కషన్. సంధ్యకు పిల్లలు పుట్టరు. సంధ్య గీతనిచ్చి పెళ్లి చేసింది. గీత నా భార్య అనే గీత అంటుంది. గీత నా భార్య అని నేను అంటున్నా. ఇక ఇందులో వేరే ఏముంది అని సూర్య అన్నాడు. లాయర్కి ఏం మాట్లాడాలో తెలియక గీత కేసి చూస్తున్నాడు. అమ్మా ఇక నేను వెళ్ళిరానా, మీరిక్కడే ఉంటారా అని లాయర్ అంటే సూర్య అదేంటి నా భార్య నా ఇంట్లో ఉండక మీ ఇంట్లో ఉంటుందా అని అన్నాడు. లాయర్కి చెమటలు పడుతున్నాయి. అలా అంటున్నారేంటి సార్ అని వాపోయాడు. సూర్య మరి ఇక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారు అంటున్నారు? నా భార్య నా ఇంట్లోనే ఉండేది. లాయర్గా మీరు వచ్చారు. నా భార్యని నా ఇంట్లో పెట్టి ప్రశాంతంగా మీరు వెళ్ళండి. లాయర్కి గీత కళ్ళల్లోకి చూస్తే గీతకి అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఏం చేస్తుంది పాపం? ఇప్పుడు నేను లాయర్తో పోతా అంటే మొగుడు కావాలని వచ్చిన దానివి లాయర్తో ఎలా పోతావు అంటారు. ఇంట్లో ఉందామంటే అయ్య బాబోయ్ అని ఆమె మనసుకు అనిపించి కానిపిచ్చి దానిలా చూస్తున్న గీతను చూస్తూ సూర్య నీ లగేజ్ నా రూమ్లో పెట్టించుకుంటావా వేరే రూమ్లో పెట్టించుకుంటావా అని సూర్య అంటే గీత బావగారు కాస్త నా మనసు కుదుట పడే వరకు వేరే గదిలో ఉంటా, తరువాత మీ చెంతకు చేరుతా అని నయగారిలా మాట్లాడితే
వెరీ గుడ్ అని సూర్య లేచాడు. సూర్య లాయర్ గారితో మీరింకా ఏమైనా మాట్లాడవలసింది ఉన్నదా అని నొక్కి మాట్లాడాడు. లాయర్ మీ ఇంట్లో వారిని అందరినీ ఒకసారి పరిచయం చేస్తే నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను సార్ అన్నాడు. గీత లాయర్ గారితో ఏమీ అవసరం లేదు, ఇతను మా వారు, ఆమె మా అత్తగారు, వీరంతా ఇంట్లో పనివారు అని లాయర్కి చెప్పి వెళ్ళిపోమ్మని చెప్పింది. గీత బాధ ఏంటంటే సూర్య అంత పక్కాగా నన్ను భార్య అంటున్నాడు. శ్రావణి పాపతో ఆడుకుంటుంది. గీతకు అంతో ఇంతో తెలిసిన ప్రకారం శ్రావణి మళ్ళీ ప్రెగ్నెంట్ అని కూడా తెలుసు. అయినా ఇంత జరుగుతున్నా సూర్య నన్ను భార్య అంటున్నా కానీ కొంచెం కూడా శ్రావణి స్పందించటలేదు అంటే సూర్య ముందే అన్ని సెట్ చేసి పెట్టి ఉంటాడు. కాకపోతే నా మట్టి బుర్రకు తట్టక రాహుల్ ఎంత చెప్పినా వినకుండా ఆస్తి వస్తుంది, సంధ్య చనిపోయే వరకే శ్రావణి గర్భవతి, మళ్ళీ ఇప్పుడు వెంటనే మళ్ళీ గర్భవతి, శ్రావణిని ఇబ్బంది పెట్టకుండా ఆస్తి ఇచ్చి విడాకులిచ్చి పంపిస్తాడు అని రాహుల్తో ఫైట్ చేసి మరీ వచ్చింది. ఓ పెద్ద తెలివి కల దానిలా గీత వచ్చింది. గీత ఇక్కడ లాక్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్దాము అంటే భర్త కావాలనే వచ్చి బయటికి ఎలా వెళ్తారు అంటారు. అసలు సూర్య ప్లాన్ అంటూ గీతకు తెలియదు. కానీ సూర్య శ్రావణ్ని పెళ్లి చేసుకునేటప్పటికే గీత గురించి తల్లి ద్వారా తెలుసుకొని అప్పటి నుంచే ఇప్పటి వరకు ప్రతి క్షణం గీతని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. గీతకి రాహుల్తో విదేశాలలో పెళ్లి జరిగింది కూడా తెలుసు సూర్యకి. ఇప్పుడు గీత గర్భవతి అని కూడా తెలుసు సూర్యకి. అందుకే అంత ప్రశాంతంగా ఉన్నాడు. కానీ శ్రావణికి మాత్రం ఏమీ తెలియదు. తనకు తెలిసిందల్లా సూర్య మీద నమ్మకం. ఫస్ట్ 2-3 మాటల్లో సంధ్యకి పిల్లలు పుట్టరు, సంధ్య స్వయంగా గీతనిచ్చి పెళ్లి చేసింది, అక్కడే శ్రావణి అంతా సూర్య చూసుకుంటాడు, అదంతా నమ్మదగిన విషయాలు కాదని ఆమె పెద్దగా మనసుకు తీసుకోలేదు. అందుకు సూర్య కూడా ఆమెను ఫస్ట్ నుంచి నీకు నేను పిల్లలు ప్రపంచం తప్ప వేరే ఏది ఉండకూడదు, ఏది మనసుకు తీసుకోకూడదు, నువ్వు చాలా హెల్దీగా ఉండాలి, నువ్వు టెన్షన్లు అవి ఇవి తీసుకుంటే మన పిల్లలకి ఇబ్బంది, నీ వయసు చాలా తక్కువ అని ఎంతో లాలనగా ఎంతో బుజ్జగించి రోజు చెప్తున్నాడు. అందుకే శ్రావణి ఏదైనా కానీ చూసుకుంటాడు సూర్య అని, భావని కాదని సమస్య నా దగ్గరికి రాదు అని ఒక అపారమైన నమ్మకం శ్రావణికి ఉంది. వారి ప్రేమలో ఒకరికొకరు తెలిసిందేంటంటే శ్రావణి ఎవ్వరితో సూర్యని పంచుకోలేదు. ఆ సంగతి సూర్యకు తెలుసు. అతను వేరే ఆమెను తాకితే ఆ రోజే శ్రావణికి సూర్యకి లాస్ట్ రోజు అనే అంత పిచ్చి ప్రేమ శ్రావణిది. సూర్యని ఎవరితో పంచుకోలేదు. అందుకే సూర్య మీద ప్రేమను అమితంగా కురిపిస్తూ అతనిని ఆమె కొంగుకు కట్టేసుకుంది. భర్త కొంగులో ఉండగా ఇక ఆమెకు బాధ ఏమిటి? సూర్య చెప్పినట్టు భర్త పిల్లలు చాలు ఆమె జీవితానికి. ఇంకా ఏది కూడా ఆమె మనసుకు తీసుకోవాలి అని అనుకోవటం లేదు. అందుకే శ్రావణి అంత ప్రశాంతంగా ఉంది. ఎన్నో ఆశలతో వచ్చిన గీత టెన్షన్ పడుతుంది. ఇప్పుడు భర్తగా రాహుల్ దగ్గరికి రాలేడు. గీత కడుపుతో ఉంది. ఎన్ని రోజులు దాస్తుంది? వెంటనే ఆస్తి మూట కట్టుకొని వెళ్ళిపోదాము అనుకుంది. సూర్య శ్రావణి ప్రవర్తన ఆమెకు వింతగా తోస్తుంది. అక్కడ బందీ అయిపోయింది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే భార్యగా వచ్చినది ఇంటి దగ్గర ఉండకుండా బయటకి ఎలా ఉంటుంది అంటారు. గీతకి ఇప్పుడు పిచ్చి లేస్తుంది. 1 నెల అంటే గర్భము పెద్దగా పెరగదు. తర్వాత అసలు సూర్య ప్లాన్ ఏమిటి? నేను వేసిన ప్లాన్ ఇంత చిత్తుగా ఎలా అయినది? గీత ఒక రూమ్లోకి వెళ్ళి తల్ల పట్టుకొని కూర్చుంది. విదేశాలలో రాహుల్తో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. నేను ఇక్కడే ఉంటే రాహుల్ ఆ సర్టిఫికెట్లు తెచ్చి నా బిడ్డ నా భార్య అంటాడు. నేనేమో పిచ్చి దానిలా సూర్య భార్యను అని ఇక్కడ దొంగ సర్టిఫికెట్లు పెట్టాను. ఇప్పుడు ఎలా అని గీత సతమతమైపోతుంది. అసలు రాహుల్ నన్ను ఏం చేస్తాడు? ఇలా పిచ్చిగా ఇరుక్కున్నాను. అతను ఎన్ని చెప్పినా వినకుండా అతను లేనప్పుడు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాను అని గీత బాగా బాధపడుతుంది. రేపటి నుంచి జరగబోయేది చూస్తుంటే ఆమెకు చాలా భయంగా అనిపిస్తుంది. లాయర్ వెళ్ళాక సూర్య తన గదిలోకి వెళితే శ్రావణి పాపని తల్లికిచ్చి మెల్లిగా సూర్య వెనక వెళ్ళింది. సూర్య శ్రావణిని దగ్గరికి తీసుకుని ఆమె అలా మాట్లాడుతుంటే నీకేమీ అనిపించలేదా అని అన్నాడు.
శ్రావణి, నువ్వుండగా నాకేం భయం బావా, ఏదైనా నువ్వు చూసుకోవా? సమస్య నిన్ను దాటాకేగా నన్ను చేరాల్సింది. అయినా నువ్వే అన్నావు కదా, నువ్వు పిల్లలే నా ప్రపంచం అని. అది నిజమే కదా అని శ్రావణి అంటుంటే, సూర్య, మరి నేను ఆమె భర్త అంటుంటే నీకేమి అనిపించలేదా? శ్రావణి, ఆమె నా భర్త అనగానే నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు నన్ను పిల్లలను వదిలేసి నువ్వు వెళ్తావు అనేది ఇక ఈ జన్మకు జరగని పని. ఏదైనా సమస్య వస్తే నువ్వే చూసుకుంటావు, నాకెందుకు బావా అని అంటుంటే, సూర్య, నా బంగారం, ఎప్పటికీ ఇలా ఉండవే. నాకు కాస్త భయం అనిపించింది, కానీ నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటుంది అని ధైర్యంగా మాట్లాడాను. నా బంగారానికి నేనంటే ఎంత ప్రేమ అని ముద్దులు పెడుతున్నాడు. అమృత, వారికి జ్యూస్ టైం అయింది, శ్రావణికి జ్యూస్ టైం అయిందనేసి అమృత జ్యూస్ పట్టుకొని వారి గది తలుపు తీసే ఉండటంతో లోనికి చూసింది. సూర్య కౌగిలిలో శ్రావణి ఒదిగిపోయి అతని వెనక నుంచి మెడ మీద ముద్దులు పెడుతుంటే కిలకిలా నవ్వుతూ పో బావా అని వదిలించుకుంటుంటే, అమృత, లాయర్ వచ్చినప్పుడు గీత విషయంలో బయట అంటే అందరూ ఉన్నారు, పరువు పోతుంది అని ఇద్దరు అక్కడ మౌనంగా ఉన్నారు అనుకుంది. ఇప్పుడు ఇద్దరు రూమ్లోకి వచ్చి ఎంతలా గొడవ పడుతున్నారు అని అమృత అనుకుంది. ఇక్కడ వారి సరసాలు చూసి ఆమెకు పిచ్చి లేస్తుంది. ఈరోజు అమృత, నేను లేచిన టైం బాగా లేనట్టుంది, ఏదో అన్ని వింత వింతలు అనే నాకే కనపడుతున్నాయి. అమృత లోనికి అడుగు పెట్టకుండా తలుపు శబ్దం చేసింది. సూర్య వచ్చి గ్లాస్ అందుకొని ఆమె వెనుతిరిగే లోపల తలుపు వేసి శ్రావణి దగ్గరికి వస్తున్నాడు. అమృత, ఇప్పటి వరకు తలుపు ఓపెన్గానే ఉంచుకున్నారు, ఇప్పుడు ఎందుకు గడియలు పెట్టుకోవటం అని నిట్టూర్చి అమృత మెల్లిగా గీత రూంలోకి వెళ్ళింది. ఆమె టెన్షన్తో పిచ్చి దానిలా తిరుగుతుంటే, అమృత వచ్చేటప్పుడు వీర నారీమణిలా వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతుంది అనుకున్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.